నిన్న మంత్రులు, అధికారులతో బాబు రివ్యూని మంత్రులకి ర్యాంకింగ్‌లు ఇచ్చారు. వాళ్ళకి ఆగ్రహం వ్యక్తం చేశారు వరకు ఈనాడు జ్యోతి రాస్తే, రెండో కోణం సమస్యలున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారన్న దాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలంటున్నారు. గుడ్ గవర్నెన్స్‌లోనూ అవినీతి పెరిగిందంటున్నారు. ప్రజలు నిత్యావసర ధరలు పెరిగాయంటున్నారు. తాగునీటి సమస్య ఉందంటున్నారు. ఇవేవీ లేకుండా కవర్ చేయాల్సింది అని చంద్రబాబు అన్నారు. కవర్ చేయడం అంటే అవి పరిష్కరించాలని. అంతేగాని వీళ్ళు వేరే కోణం వచ్చేటట్టు పెట్టారనమాట. హాస్టల్ పనితీరు బాగాలేదని ఒప్పుకున్నారు. ఆలయాల దగ్గర సేవల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు. ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించకపోతే బంగారం ఇచ్చినా లాభం లేదని పేర్కొన్నారు. కొన్ని శాఖల ఫైళ్లు కిందకు పంపుతున్నారని, ఇది పెద్ద సమస్యగా మారిందన్నారు. రాజ్యాంగానికి సవరణలు చేశారని, బిజినెస్ రూల్స్‌కి సవరణ చేద్దామని వ్యాఖ్యానించారు. ఆహ్, ఏదో మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనలతో 3 నెలల్లో అన్ని పథకాలు, సేవల పట్ల ప్రజలు సంతృప్తి స్థాయిని 80-90% తేవాలని చంద్రబాబు సూచించారు. గ్రామ సచివాలయాల పేరును త్వరలో మారుస్తామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ 17% వృద్ధి సాధించేలా అన్ని శాఖలు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల సమాచారంతో డేటా లేక్ వ్యవస్థ సిద్ధమైందని, ఎవరు ఏమనుకుంటున్నారు ఇందులో వస్తుందన్నారు. 5 ఏళ్లలో విద్యుత్ యూనిట్ కొనుగోలు ధరను రూ. 4కి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 9,000 కోట్ల మేర ఛార్జీలు పెంచుకోవచ్చని ఈఆర్సీ అనుమతి ఇచ్చిన ప్రజలపై భారం పడకూడదని అమలు చేయడం లేదు. టెక్నాలజీ సక్రమంగా ఉన్న కొంతమంది వ్యవహార శైలి సరిగా లేకపోతే ఫలితం ఉండదు. ప్రజలకు ఫలితాలు రాకుండా పనిచేస్తుంటే కుదరదంటూ చంద్రబాబు చెప్పారన్నట్టు రాసుకొచ్చారు.